ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ సమయమందు మనం మార్కు సువార్త 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరం పొందటం, ఆయన ఏలియాను గురించి బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి మాట్లాడడం, దెయ్యం పట్టిన వారిని బాగు చేయడం, గొప్పతనం ఏంటి, ఘనత ఏమిటి అనే విషయాలు దేవుడు తెలియచేయడం, అలాగే నరకం గురించి, నరకానికి చేరువారు ఎట్టి పరిస్థితిలో ఉంటారు అనే విషయాల గురించిన వివరాలు ఈ 9వ అధ్యాయంలో ఉన్నాయి. మార్కు సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. గత అధ్యాయంలో యేసు తనను గురించి తాను, తనకు జరగబోయే విషయాలు, రాబోతున్న విషయాలు కొన్నింటిని తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే కొందరు నేను మరలా బలముతో దేవుని రాజ్యం వచ్చే వరకు ఇక్కడ నిలిచి ఉన్నవారు కొందరు చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుత్థానుడైన మీదట మనం గమనిస్తాము ఆయన అనేకులకు ప్రత్యక్షమయ్యారు. అలాగే ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కొన్ని దినాలకు పెంతెకోస్తు పండగ నాడు పరిశుద్ధాత్మ అనే వరం వారికి అనుగ్రహించబడటం. ఆ దినానే సంఘానికి పునాది పడటం జరిగింది. ఆ విషయాల గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వాక్యం నుంచి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకు ఏకాంతముగా వారిని తోడుకుని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రము ప్రకాశమానమైనదియు మిగుల తెల్లనిదియు ఆయను. లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేదు. మరియు మోషేయు, ఏలియాయు ఆయనకు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడుండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని చెప్పెను. వారు మిగుల భయపడిరి గనుక తాము చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకరు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తూ ఉన్న దినాల్లో మనందరికీ తెలిసిన విషయాలే. ఆయన కన్య మరియ గర్భాన పరిశుద్ధాత్మ చేత నింపబడిన కన్య అయిన మరియ గర్భవతి అయింది. తాను ఒక బిడ్డను కనటం, ఆ బిడ్డే దేవుడు, సాక్షాత్తు దేవుడే కన్య మరియ గర్భాన జన్మించడం మనం చూస్తాము. సర్వసాధారణమైన మనిషి రూపాన్ని ధరించుకొని ఆయన ఈ భూమి మీదకు వచ్చారు. వచ్చిన నాట నుండి ఆయన సాధారణంగా ఎలాగైతే ఇతరుల జీవితం కొనసాగించబడుతూ ఉందో అలాంటి సాధారణమైన జీవితాన్నే జీవిస్తూ వస్తూనే దేవునిలో ఎదగటం, మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లటం, నేనే దేవుణ్ణి కదా అన్నట్లుగా కాకుండా
మనుషులందరికీ మాదిరిగా ఆయన బాధ్యతగా నడుచుకోవడం, ప్రార్థన చేయడం, తండ్రిని మహిమపరచడం, ఘనపరచడం, స్తుతులు చెల్లించడం ఇలాగూ అనేకమైన కార్యాలు ఆయన సర్వసాధారణమైన ఒక మనిషి ఎలాగు భూమి మీద జీవించవలసనో అలాగు జీవిస్తూనే అనేకమైన సంగతులు చూసేవారికి ఒక మాదిరిగా, ఆయన బోధలు వినేవారికి ఒక సత్యాన్ని బోధించేవిగా, ఇలాగున అన్ని కోణాల చక్కగా ఆయన ఎదుగుచూ పరిచర్య చేస్తూ వచ్చారు. ఆయన రూపం ఎప్పుడు ఎవరు చూసినా మానవ రూపంలోనే ఉన్నారు. ప్రశాంతంగా కనిపించేవారు. అలాంటిది ఒకానొక దినాన తన శిష్యులలో పేతురు, యాకోబు, యోహాను అను ముగ్గురిని వెంటబెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదకు ఎక్కి వెళ్లారు. వీరి ముగ్గురినే తీసుకువెళ్లారు. మరెవరిని ఆయన తీసుకొని పోలేదు. తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన మహిమ రూపం ఎలా ఉంటుందో ఆ రూపంలోకొచ్చేసారు. రూపము మారింది. రూపాంతరం పొందారు. ఏమిటా రూపం అంటే ఆయన అసలు రూపం, మహిమ రూపం అది. అలాంటి రూపంలోకి ఒక ప్రత్యక్షత అనుభవంలోనికి ఒక ప్రత్యేకత, నూతన ప్రత్యక్షత తన్ను గూర్చి ఏంటి? ఆయన మహిమ ఎలాంటిది? ఆయన ఎలాంటి వారు? ఎక్కడి నుండొచ్చారు? అనేవి సాక్షాత్కరించేలాగా ఆయన మహిమ రూపాన్ని ధరించారు. వెంటనే ఓ ప్రక్కన మోషే, మరో ప్రక్కన ఏలియా. మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధిగాను, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధిగాను కనిపించారు. వారలాగూ కనిపిస్తూ ఉండేసరికి ఆయన రూపం వీరు చూస్తూ ఉండేసరికి అద్భుతమైన తేజస్సు. వారు చూడలేనంత వెలుగు. ప్రకాశమానమైన తెల్లని వస్త్రాలు. ఎవ్వరు అంత తెల్లగా అసలు వస్త్రాలు చేయలేనంత తెలుపు. అలాగ వాళ్ళు ఉండిపోయారు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అయినా అలాంటి పరిస్థితిలో పేతురు అంటాడు, బోధకుడా, మనం ఇక్కడే ఉండిపోదామా? మనం ఇక్కడే ఉండటం మంచిది. నీకొకటి, ఈ ఏలియా గారికి ఒకటి, మోషే గారికి ఒకటి, 3 పర్ణశాలలు కడతాం ప్రభు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈలోపు ఒక మేఘం కమ్మింది. ఆ మేఘం నుండి ఒక స్వరం వినిపిస్తుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అనే ఒక శబ్దం వినిపించింది. వినిపించేసరికి వీరు అలాగూ ప్రభు పాదాల దగ్గర పడిపోయారు. కొద్దిసేపటికి వాళ్ళు లేచేసరికి యేసు తప్ప మరి ఎవరు వారికి కనిపించలేదట. ప్రియవిశ్వాసులారా, యేసు తన రూపాన్ని, ఆయన యొక్క మహిమ ప్రత్యక్షతను కనపరుస్తూ ఉన్నారు. ఇందులో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలి. దేవుణ్ణి దేవునిగా గుర్తుపట్టాలి. కొందరు దేవుణ్ణి సాధారణమైన స్థానంలో ఎంచుతారు. మనిషిలాగా ఎంచుతారు. ఆయన కూడా ఒక మనిషే. మనం ఎలాగున్నాము? మనం మనుషులము. మనం ఎలాంటి స్వభావంతో ఉంటామంటే, మన ముందు ఉండే మనుషులకు మనం భయపడతాము. మన ముందు ఉండే మనుషులకు గౌరవం ఇస్తాము. మన ముందు ఉండే మనుషులతో మనం రకరకాలుగా ప్రవర్తిస్తాము. మన ముందు ఉంటారు కాబట్టి కోపపడతాము. కంటికి కనిపిస్తారు కాబట్టి వారికి అబద్ధం కూడా చెప్తాము. మనల్ని ఇంటికొచ్చి చూడరు లేదా రహస్యమందు ఏం ఆలోచిస్తున్నామో వారికి తెలీదు కాబట్టి లోపల ఒకటి పెట్టుకొని పైన ఒకటి మాట్లాడేస్తాము. ఇదంతా మనిషి. ఎందుకంటే మనిషినైన నేను ఇంకో మనిషి ఎలాంటి వాడో నాకు తెలుసు. ఇప్పుడు ఉదాహరణకు నేను సాధారణంగా ఉంటాను. నాకెవరన్నా చెప్పింది, వారు చెప్పిన మాటలను బట్టి నమ్మాలా వద్దా నిర్ణయించుకుంటాను. నిజమైతే నాకు చూస్తే గాని తెలీదు కదా! ఇలా నా స్వభావం ఏంటో నాకు తెలుసు కాబట్టి, ఎదుటి మనిషిని కూడా నేను అలాగే ఆలోచిస్తా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడు కానీ, ఆయన దేవుడు. పేతురు, యోహాను ఇలాంటి వారు శిష్యులుగా ఉన్నవారు. ఆయన ప్రత్యక్షత, ఆయన దివ్యమైన రూపాన్ని చూసి, ఆయనను గొప్ప చేయాలి. ఆయనేంటో తెలుసుకోవాలి. అలాంటి పద్ధతి కాకుండా వీరెలా ఉన్నారంటే
అయ్యా! మీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి పర్ణశాలలు కట్టమా? ఇక్కడుండిపోదామా? ఆయన ఎవరు? ఏం చూపించాలనొచ్చారు? ఏం ప్రత్యక్షపరుస్తున్నారు దేవుడు? వీరెవరు? ఏం చూస్తున్నారు? గత అధ్యాయంలో కూడా మనం చూసాం కదా! యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడేది ఒకటైతే, వీరు ఇంకోటి అర్థం చేసుకుంటారు. ఆయన ఒక సందర్భాల గురించి వివరించే ప్రయత్నం చేస్తుంటే, వీరు మరొకటి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాగున రకరకాల పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాము. శిష్యులు కూడా యేసేంటి? ఆయన ప్రత్యక్షత ఏంటి? పిశాసి యేసయ్య నీలాగా నీవు చెప్పిందే నమ్మి నిజమేంటో తెలుసుకోలేని వాడనుకుంటున్నావా? ఎందుకంటే చాలామంది ఎంత తెలివిగా ఉన్నారు ఈవేళ దినాల్లో అంటే, మనుషుల ముందు కదా అబద్ధమాడినట్లు దేవుని సన్నిధిలో నిలబడి కూడా చక్కగా అబద్ధం చెప్తున్నారు. జరుగుతున్న సందర్భం ఒకటి, వీరు చెప్పేది ఇంకొకటి. అరే! మనుషులే గుర్తుపడుతున్నారు. నిజమో ఒట్టిదో దేవుడు నన్ను ఊరుకుంటాడా అన్న ఇది లేదు, స్పృహ లేదు, జ్ఞానం లేదు. సాక్ష్యాల పేరుతో అబద్ధాలు చెప్పేవారు బయలుదేరారు. కల్పనా కథలు చెప్పేవారు బయలుదేరారు. జరిగిందొకటి మనం మార్చి చెప్పేది ఇంకొకటి అన్నట్లుగా తయారైపోయారు. ఇన్ని రకాల పరిస్థితులు. ఎప్పుడు ఇలా జరుగుతదో తెలుసా? యేసు శక్తి ఏంటో తెలుసుకోలేనప్పుడే. అసలు వారు ఏం చూపించాలని ప్రభువు తీసుకెళ్ళాడో అది మర్చిపోయి, ఏలియాను, మోషేను యేసుతో సమానం చేస్తున్నారు. సరే, యేసు దివ్యమైన రూపాన్ని చూచి, వారు ఏం మాట్లాడుతున్నారో తొందరపాటులో తెలియని పరిస్థితిలో అలాగ అన్నారందామా? సరే, అలాగే అన్నారనుకుందాం. మరి నేటి మన పరిస్థితేంటి? మనం ఇలాగే ఉన్నామా? ఎందుకీ మాట చెప్తున్నానో తెలుసా? మనిషి ముందు ఒకలాగా, మనిషి వెనకాల ఒకలాగా నువ్వున్నావేమో గానీ, మరి మనిషి ముందున్న నిన్ను చూసిన దేవుడు, మనిషి వెనకాల నువ్వేం చేస్తున్నావో, ఒకరి ముందు ఒక మాట చెప్పి, ఇంకొకరు వెనకాల ఏం మాట చెప్తున్నావో, ముందు చెప్పిన మాట చూసిన దేవుడు, వెనకాల చెప్పే మాటలు చూడడా? ఎందుకు దేవుడంటే ఒక చిన్న చూపొచ్చేసింది? దేవుడంటే ఎందుకు ఒక భయం లేకుండా ఉంటుంది? దేవుడంటే ఎందుకు సరియైన అవగాహన లేకుండా స్పష్టంగా గ్రహించలేని పరిస్థితుల్లో ఎందుకు ఉండిపోతున్నాము? ప్రియుసోస్లారా, అందుకే మేఘంలో నుండి శబ్దం వినండి. ఆ మేఘంలో నుండి ఒక శబ్దం పుట్టినట. అదేంటంటే, ఈయన మాట వినండి. ఏంటది? అలా చెప్తున్నారేంటి అంటే, ఏలియాని కాదు నువ్వు చూడాల్సింది. మోషేని కాదు నువ్వు చూడాల్సింది. ఏలియాకు ప్రవక్తగా ఉండేలాగా పిలిచే భాగ్యమిచ్చి, ఆ ప్రవక్తను అగ్ని రథాలతో కొనిపోయిన వారు మధ్యలో ఉన్నారే ఆయనే యేసు. మోషే అనే వ్యక్తికి స్వహస్తాలతో 2 రాతి పలకల మీద ఆజ్ఞలు రాసిచ్చిన దేవుడున్నాడే, ఆ దేవుడిని చూడు. ధర్మశాస్త్రం తీసుకొచ్చిన మోషేని కాదు. అగ్ని రథాల చేత కొనుపోబడిన ఒక సూటిగా, స్పష్టముగా, మొహమాటం లేకుండా మాట్లాడే ఏలియాని కాదు చూడాల్సింది. మోషేకును, ఏలియాకును సర్వ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడిని చూడాలి. దేవుడిని దేవుడిగా మహింపరచాలి. దేవుడేంటో తెలుసుకోవాలి. ప్రియసస్లారా, తెలుసుకోండి. ప్రభువు శక్తివంతుడు. మరలా మరలా చెప్తున్నాను. నీవు ముందెలా ఉన్నావో, వెనకాలెలా ఉన్నావో, ఏ స్థలమందు ఎలా నిలుస్తున్నావో, ఎవరితో ఎలా మాట్లాడుతున్నావో, ఎక్కడ ఏమి చేస్తున్నావో, చూస్తున్నావో, ఆలోచిస్తున్నావో, సమస్తమును ఎరిగినవాడు, సర్వశక్తివంతుడు. ఆయన శక్తివంతుడు. ఆయనేంటో తెలుసుకో. ఆయనకి నమస్కరించు. ఆయనకి భయపడు. ఆయన పాదాల దగ్గర వినయంతో సాగిలపడి నమస్కరించాలి. ప్రియవిశ్వాసులారా, యేసు ప్రభువు వెంటనే సాధారణ రూపంలోనికొచ్చేసారు. వారికి ఎప్పుడెలా కనిపిస్తారో అలాగే ఇక కనిపిస్తూ ఉన్నారు. ఈలోపు మోషే, ఎలీయా ఇంకెవరు కనిపించటం లేదు. అలాంటి పరిస్థితుల్లో వారు కొండ దిగుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, "మీరు ఇక్కడ చూచింది ఎవరితో, ఎక్కడ చెప్పొద్దు. మనిషి కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఎవరికి చెప్పొద్దు." ఈ మాటలు వీరు మనసునుంచుకున్నారు. యోహాను ఇక్కడ ఏదైతే రూపాన్ని చూసారో, ప్రకటన గ్రంథంలో కూడా పద్మాసు ద్వీపమందు ఆయనుండి అదే దివ్యమైన మహిమ రూపాన్ని చూసినట్లుగా తన గ్రంథంలో వర్ణిస్తారు యోహాను. పేతురు కూడా యేసుక్రీస్తు మరణించి
తిరిగి లేచి తండ్రి దగ్గరకు వెళ్ళిన తర్వాత సువార్త పరిచారకుడిగా మారి పరిచర్య చేస్తూ, సంఘాన్ని చూసుకుంటూ, అనేకులకు సువార్త బోధిస్తూ ఉంటున్న సందర్భంలో వ్రాసిన పత్రికుంటుంది. ఆ పత్రికలో రాస్తాడు, ఆయన రూపాన్ని మేమిలా చూసామని. ప్రియుసస్లారా, యేసు మాట ఏంటంటే, "అప్పటిదాకా మీరెవరితో అనొద్దు" అని వీరితో చెప్పారు. వీరు అలాగే అప్పటి వరకు చెప్పలేదు. కానీ చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పడం మానలేదు. నాడాగమన్నాడు. నేడు యేసేంటో బోధించమంటున్నాడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పండంటున్నాడు. ప్రియ విశ్వాసీ, నీవుంటున్న స్థలంలో నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి నీవు సువార్త చెప్పుచూ ఉన్నావా? ఇతరులకు బోధిస్తూ ఉన్నావా? సువార్తను చేతపట్టి దేవుడిని ఎరగని ప్రజలలో ఒకరికైనను, నీకు తెలిసిన వారికి ఒకరికైనను, నీవు ఈ ప్రభువైన యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నావా? పరిచయం చేయాలంటే ఈయనేంటో ముందు నీవు తెలుసుకో. ఈయన నీలాంటి, నాలాంటి నరుడు కాడు. నర రూపమెత్తిన దేవుడు. రూపమెందుకెత్తాడంటే, మన పాపము తొలగించడానికి, సిలువలో మన కోసం మరణించడానికి, మరణించుటకు జన్మించిన దేవుడు. మన కోసం, మన పాపాల కోసం పరమును విడిచి, భూమికి వచ్చి సాధారణంగా మనలాంటి రూపం ధరించి, మన మధ్య పెరిగి, అంటే మనలాంటి మనుషులు మధ్య పెరిగి, సాధారణమైన జీవితాన్ని గడిపి, మనందరి కోసం తన రక్తాన్ని చిందించి, మరణించి, తిరిగి లేచిన తండ్రి యొద్దకు చేరిన మహామహిమలో ఉన్న మహనీయుడు. ఎవరూ సమీపించలేని తేజస్సులో ఉండే దేవుడు. బలవంతుడు, శక్తివంతుడు. నోటి మాటతో సర్వ సృష్టిని కలిగించిన దేవుడు. ఈ దేవుడిని ఎరిగి ఉన్న మనందరము ధన్యులము. ఈ దేవుడేంటో తెలుసుకోవాలి. ఎరుగని వారికి మనం బోధించాలి. 11వ వచనం నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయం 11 నుంచి. వారు ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయననడిగిరి. అందుకాయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టును అను మాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలెననియు వ్రాయబడుట ఏమి? ఏలియా వచ్చిననియు, అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అలాగే శాస్త్రుల్లో ఒక వివాదం ఉంది. వివాదం ఏంటంటే, ఏలియా వస్తారు, ఏలియా వస్తారు అన్నట్లుగా కొన్ని ప్రవచనాలను ఆధారం చేసుకొని వారు మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని అడిగితే, నిజమే ఏలియా వస్తారన్న మాట వ్రాయబడింది. అలాగే మనుష్య కుమారుడు తృణీకరించబడతాడని, హింసలు పొందుతారని కూడా వ్రాయబడింది. మీరు నమ్మితే, నమ్మే మనసు మీకుంటే, ఈ మాట వేరే సువార్తల్లో ప్రయోగం ఉంది. ఇక్కడ మార్కు అలాంటి మాట ప్రయోగం చేయలేదు. ఒకవేళ మీకు నమ్మే మనసుంటే బాప్తిస్మం ఇచ్చి యోహానే ఆ ఏలియా. వచ్చాడు, చేయాల్సింది చేశాడు. అంటే ఏంటంటే, ఎవరో వస్తారు, ఏమిటో జరుగుతుంది అనేది కాదు. అసలు ఎవరు రావాలి? అసలు ఏం జరగాలి? ఆ కార్యం మీద కదా మీ దృష్టి ఉండాలి అని తెలియచేయడం ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశ్యం. అంతే కదా! మొదటి నుంచి మనుషుల స్థితి కూడా ఎట్లా ఉంటుందంటే, బైబిల్ గ్రంథంలో చదువుకొని నేర్చుకొనదగ్గ అపురూపమైన అనేకమైన విషయాలు, ఒక మనిషి జీవితానికి సరిపడన్న మంచి మాటలు, గొప్ప మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే, ఏదో కొన్ని సందర్భాలు, కొన్ని కారణాల వలనో, లేదా రచయితలు ఒక ఉద్దేశంలో రాస్తారు గనక, ఎక్కడో 1, 2 విషయాలు, కొన్ని విషయాలు మరుగుగా ఉంటాయి. వీరేంటంటే అక్కడ ఆగిపోతారు. లేనిదేదో త్రవ్వాలి, లేనిదేదో చెయ్యాలి అనుకుంటారు గానీ, ఉన్న వాటిని, గొప్ప వాటిని
వదిలేస్తారు. ఇక్కడ కూడా ఏలియా వస్తాడా? మాట రాయబడింది నిజమే. మరి మనిషి కుమారుడి గురించి రాయబడింది. అంటే ఏలియా సందర్భం మీకు తెలిసింది. ఏలియా గురించి ఎదురు చూస్తున్నారు గాని, మనిషి కుమారుడి సంగతేంటి? అట్లయితే ఏలియా వచ్చాడు, వెళ్ళాడు. మీరు నమ్మరుగా? నమ్ముతారా? అన్నట్లుగా ప్రభువారికి జవాబిస్తారు. ప్రిసెస్‌లారా మనం కూడా ఒకటి తెలుసుకోవాలి. మనిషి కోసం లేదా ఎవరో ప్రవక్తొస్తారు, ఇంకేదో జరుగుతుంది అని కాదు. మన ప్రభు వస్తారు. ఆయన మహిమలో వస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం రాబోతా ఉంది. ఆ రాజ్యానికి నీవు నేను చేరాలి. చేరాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. రక్షణ పొందాలి. బాప్తిస్మంతో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధంగా జీవిస్తూ, సత్క్రియలు చేస్తూ మన రక్షణను దేవుడు అనుగ్రహించిన ఆ అపురూపమైన రక్షణ వస్త్రాన్ని కొనసాగించుకుంటూ, కాపాడుకుంటూ, పరిశుద్ధంగా జీవిస్తూ ముందుకు సాగాలి. ఇటు అనేకమైన విషయాలు వదిలేస్తున్నాము. వేటినో వెతుకుతున్నాము. ఏవి గొప్పవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో వేటిపైన ధ్యాస ఉంచాలో తెలియట్లేదు. ధ్యాస మరలిస్తున్నారు. ధ్యాస మరలించబడుతుంది. కొందరు మనుషులను బట్టి మరలించబడుతూ ఉంటే, కొందరేమో పరిస్థితులను బట్టి మరలించబడుతూ ఉంటే, మనసు మార్చేసుకుంటున్నారు. అపవాది ఈ రకంగా మనుషుల్ని లేఖనం తెలుసుకోనివ్వకుండా, దేవుడిని తెలుసుకోనివ్వకుండా, దేవుడి దగ్గరికి చేరనివ్వకుండా ఏదో ఒకటి చూపించి దాని దగ్గర ఆగిపోయేలాగా చేయడం. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ప్రభు చెప్తారు, మీకు వచ్చే వారితో ఏంటి సమస్య? అసలు ఎవరి గురించి తెలుసుకోవాలి? ఏం తెలుసుకుంటున్నారు? అన్నట్లుగా మాట్లాడతారు ఈ సందర్భంలో. మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుంచి, వారు శిష్యుల యొద్దకు వచ్చి, వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు, శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయన్ని చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనం చేసిరి. అప్పుడాయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారినడగగా, జనసమూహముల్లో ఒకడు, బోధకుడా, మూగ దెయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చితిని. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురగ కార్చుకొనుచు పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని. గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకాయన, విశ్వాసము లేని తరము వారలారా, నేనెంతకాలం మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా, వారాయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వానిని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడాయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడు, బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను, నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడది కేక వేసి వానినెంతో విలవిల్లాడించి వదిలిపోయెను. అంతట వాడు చచ్చిన వాని వలె నుండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చెయ్యి ముట్టి వానిని లేవనెత్తగా వాడు నిలువబడెను. ప్రియవిశ్వాసులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగ వారు ముందుకు సాగుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువు కొంచెం వెనకాలున్నారు. ఈలోపు అక్కడ కొంచెం ఏదో గుంపు కోలాహలంగా ఏదో కనిపిస్తూ ఉంది. వెంటనే ప్రభు వారి దగ్గరికి వెళ్లారు. వెళ్లి, ఏంటి ఇక్కడేం జరుగుతుంది అనేసరికి వారిలో ఒకాయన మాట్లాడుతున్నాడు. అయ్యా, పరిస్థితి ఏంటంటే, నా కొడుకు, నా బిడ్డకు
ఒక దురాత్మ పట్టింది. అది వాన్ని ఎప్పుడు పట్టింది అని ప్రభువు అడిగితే, బాల్యం నుండే నాయనా. అనగానే అతనంటాడు, అది ఈ బిడ్డను నాశనం చేయాలని తరచుగా నీళ్ళలో గాని, అగ్నిలో గాని వాడిని పాడేస్తది. అలాగే వాడు నురగ కార్చుకుంటూ ఉంటాడు. రకరకాల వేదనలు పడుతూ ఉన్నాడయ్యా. నీ శిష్యుల్ని అడిగాను ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టమని. అది వాళ్ళ చేత కాలేదు. అయ్యా! నీ వలనన్నా అయితే మా మీద కనికరపడి సహాయం చేస్తావా? ఇతడు చూడండి సమస్యతో వచ్చాడు. అయితే ముందు శిష్యుల్ని సంప్రదించాడు. శిష్యుల వలన అది కాలేదు. కాలేని సమయాన, కాలేని పక్షంగా అదేం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆ ప్రాంతానికి, ఆ సమయానికి అక్కడికొచ్చేసరికి తండ్రి అడుగుతున్నాడు. వాళ్ళని ఎలాగో అడిగా కదా! వాళ్ళ వల్ల కాలేదు. ఈయన యేసుతో కూడా ఉండేవారు కదా! ఈ బృందం వలన కాలేదు. వీరి గురువు గారి వలనన్నా అవుతుందా? అన్నట్లుగా ఏదో అడుగుతున్నాడు చూడండి. నీ వలనన్నా అయితే నీకు నా మీద కనికరం కలిగితే, మా కోసం ఈ సహాయం చేయవా? అని ప్రభువుని అడుగుతున్నారు. ప్రభువు అంటున్నాడు, "నాయనా నమ్మటం నీకు చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ముందు నీకు నమ్మకం ఉందా? నమ్మటం చేతనవుతుందా? నీ వలన అవుతుందా?" చూసారా? అతనంటున్నాడు, "ప్రభూ నీ వల్లైతే చెయ్యి." ప్రభువు అంటున్నారు, "నమ్మటం నీ వల్ల అయితే జరుగుతది. నీకు నమ్మకం ఉందా?" అయితే అతనంటాడు, "ఉంది కానీ ప్రభూ అపనమ్మకం కలగకుండా సహాయం చేయవా?" నిజమే తెలుసా? విశ్వాసం కూడా ఒక వరమే. విశ్వాసం కూడా ఒక ఫలమే. విశ్వాసం ఉండటం చాలా అవసరం. క్రైస్తవుడు జీవించాలంటే విశ్వాసం చాలా అవసరం. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అలాగే దేవుడు ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడనియు నమ్మాలి. విశ్వాసం అంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అంటే నాకు కనిపించని దానిని, కనిపించని దేవుడిని, కనిపించని శక్తిని ఉన్నదని నమ్మటమే విశ్వాసం. నాకు కనిపించలా. ఉన్నదాన్ని చూస్తాము. ఉన్నదానికి ఏదో కొంచెం మంచి జరిగిద్ది అనుకుంటాము. ఇప్పుడు ఉదాహరణకు ఒక మనిషి నాకు కనిపిస్తున్నాడు. కనిపించే మనిషి దగ్గరికెళ్ళి నేను చెయ్యి చాపితే నాకు రూ. 10 అవసరం ఉంది. వెళ్లి చెయ్యి చాపితే అతడిస్తాడు అనుకున్నానా? అది విశ్వాసం అవ్వదు. నమ్మకం. అతని మీద నాకు నమ్మకం ఉంటే వెళ్లి అడుగుతా. నమ్మకం లేకపోతే అడగను. కానీ నాకు మనిషి కనిపించట్లా. కానీ అవసరం ఉంది. కానీ ఆ కనిపించని మనిషి నాకు సహాయం చేస్తాడని నమ్మటమే విశ్వాసం. మీకు అర్థమవుతుందా? లేనిది ఉన్నదని నమ్మటమే. లేనిది ఇన్ ద సెన్స్ మన కంటికి కనిపించనిది. నా కంటికి ఏదైతే కనిపించట్లేదు లేదని కొట్టేయకుండా అది ఉన్నది అని నమ్మటమే విశ్వాసం. ఇప్పుడు దేవుడు కనిపించడు. దేవుడు అదృశ్యుడు. ఆత్మ స్వరూపి. ఆయన్ను ప్రత్యక్షంగా వెదికితే, ఆయన ప్రత్యక్షతను పొందగోరితే, ఆయనను ఆయనగా మహింపరుస్తూ ఆయన ఉన్నాడని, ఆయన్ని నేను నమ్ముతున్నాను. ఆయన నా కోసం రక్తం కార్చాడు. ఆయన నా కోసం భూమి మీదకొచ్చాడు. ఆయన నా కోసం సమస్తాన్ని త్యాగం చేశాడు. అంటూ నేను నమ్ముతున్నానే. కానీ నేను నమ్మిన ఈ దేవుడిని నేను నేరుగా చూడల. కానీ ఉన్నాడని నమ్మాను. నమ్ముతున్నాను కనుకే అనేకమైన కార్యాలు ఆయన ద్వారా పొందుకోగలుగుతున్నాను. ఇదే విశ్వాసం. మరి నీకుందా? విశ్వాసం కూడా కాదు కనీసం నీ ముందున్న నా మీద నీకు నమ్మకం ఉందా? నమ్మగలుగుతావా? ఆ తండ్రంటాడు, "అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయవా?" ప్రియసోదరులారా, కొన్ని సందర్భాల్లో విశ్వాసం, నమ్మకం మీకు దేవుని మీద కరువవుతుందా? అయితే దీని కోసం కూడా అడగాలి. అపనమ్మకం కలగకుండా సహాయం చెయ్యి తండ్రి. అపనమ్మకం కలగకుండా నాకు నీవే సహాయం చెయ్యి. ఎందుకంటే నీ శిష్యుల దగ్గర నేను పొందుకోలేకపోయాను కాబట్టి నాకు కొంత నా మనసు మారింది. నమ్మకంగానే వచ్చా మీ బృందం దగ్గర ఏదైనా కార్యం జరిగిద్దని. కానీ మీ శిష్య బృందం చేయలేకపోయారు. అంతోటి కారణం వలన నాకిప్పుడు కొంచెం సడలింది నా విశ్వాసం. సడలిన నా విశ్వాసం పోకుండా ఇప్పుడు నీవైనా నా కోసం కార్యం చేస్తావా? అంటూ అడుగుతున్నాడు. ఇక్కడో పాఠం నేర్చుకోండి. అపనమ్మకంగా ప్రభువుని సమీపించకూడదు. నమ్మకంతో సమీపించాలి. ఒకవేళ అపనమ్మకం ఉంటే ముందు నమ్మకాన్ని నాకివ్వు తండ్రి అని ప్రభువుని ప్రార్థించి నమ్మకంతో ప్రభువుని సమీపించాలి. ప్రభువుని నమ్మాలి. మార్కు సువార్తలోనే
16వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాము. నమ్ము వారందరికీ రక్షణ, నమ్మని వారికి శిక్ష అని స్పష్టంగా వ్రాయబడి ఉంది. నమ్మకం ఉండాలి. దేవుని మీద విశ్వాసం ఉండాలి. నమ్మకం కోసం ప్రార్థించండి. అపనమ్మకంతో ప్రభు దగ్గరికి చేరవద్దు. కానీ ఎదురైన పరిస్థితులు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి. ప్రతి సందర్భంలో నమ్మకాన్ని పోగొట్టుకునే పరిస్థితులే మన ముందొస్తాయి. అసలు దేవుడే ఉన్నాడా? ఉంటే ఇలాగుంటుందా? అనే సందర్భాలు కూడా ఎదురవుతాయి కొన్ని జీవితాల్లో, కొన్ని పరిస్థితుల్లో. అయినప్పటికీ నమ్మకాన్ని వీడకూడదు. ఆయన ఉన్నాడు. ప్రార్థిస్తున్నావా? వింటున్నాడు. తగు సమయంలో మేలు చేస్తాడు. నీవు కోరినప్పుడు ఆయన చేయాలని లేదు. కానీ ఒక సమయం ఉంది. ఆ సమయానికి నువ్వు వద్దన్నా ఆయన చేస్తాడు. మేలే చేస్తాడు. మంచి చేస్తాడు. చేయవలసిందేదో చేస్తాడు. కానీ నమ్మకాన్ని వీడిపోకూడదు. పరిస్థితులు ఎదురవుతాయి. అసలు దేవుడే ఉన్నాడా అండి? ఇంత నమ్మితే, ఇంత భక్తి చేస్తుంటే, ఇంతగా కొనసాగుతుంటే మాకెందుకు ఇలాంటి పరిస్థితులొచ్చాయి? వస్తాయి. పునాది వేయబడిందంట. బండ మీద ఒక పునాది వేయబడిందంట. ఇసుక మీద పునాది వేయబడిందంట. బండ మీద పునాది వేయబడిన ఇంటి మీదకు గాలి, వాన, వరదలొచ్చాయట. అగ్ని కూడా వచ్చి పరీక్షించిందట. ఇసుక మీద కట్టబడిన కట్టడం మీద కూడా గాలి, వాన, వరదలు, అగ్ని వంటి పరిస్థితులే వచ్చాయట. కానీ పునాది ఇసుక మీద వేయబడిందుందే అది కూలిపోయింది. చెదిరిపోయింది. బండ మీద పునాది వేయబడిందున్నదే అది నిలకడగా నిలిచింది. ఆ పునాదే నమ్మకం. ఆ పునాదే విశ్వాసం. అదే క్రీస్తు. క్రీస్తులో నమ్మకంగా క్రీస్తు అనే పునాది మీద, క్రీస్తు అనే పునాది మీద నీవు అపురూపమైన కట్టడంలాగా కట్టబడాలి. క్రీస్తులో నమ్మకంతో నీ యాత్ర ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో గాలి, వాన, వరదలు, అగ్ని వంటి పరిస్థితులొస్తాయి. నమ్మకాన్ని కోల్పోకు. నమ్మకాన్ని కోల్పోయావో జీవించలేవు. క్రీస్తులో మనుగడ నీకు కష్టమైపోతుంది. ముందుకు సాగలేవు. వెనక్కెళ్ళిపోవాలనిపిస్తుంది. లోకం గుర్తొస్తుంది. కానీ గుర్తుంచుకోవాలి. లోకమేమీ చేయదు. లోకము చేస్తాను సహాయం అంటుంది. దగ్గర దాకా పిలుస్తుంది. దగ్గరకొచ్చాక చేతులెత్తేస్తది లోకం. నిన్ను కడవరకు విడవని దేవుడు నాథుడు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. మన ప్రభు అయిన యేసు విడవడు. లోకంలాగా పట్టుకుంటా అని దగ్గరికి తీసుకెళ్ళి చెయ్యి వదిలేయడు. చివరిదాకా పట్టుకోకపోయినా నిజమైన అవసరం వచ్చినప్పుడు నీ చెయ్యి బలంగా పట్టుకుంటాడు. ఎక్కడ అవసరమో, ఎక్కడ నిన్ను కాపాడాలో, ఎక్కడ నిన్ను రక్షించాలో, ఎక్కడ నీకు నిజమైన సహాయం అవసరమో అక్కడ ఆయన చేస్తాడు. అయితే ఒకటి నమ్మకాన్ని కోల్పోకు. అపనమ్మకం రానివ్వకు. ఇతనిలాగా అడగకు. నీకన్నా అయ్యిద్దా? నీ వల్ల అన్నా అయ్యిద్దా? అనమాకు. ప్రజలు అడుగుతున్నారు. "ఏలా మా దేశంలో నీ పరవాసిలాగా ఎలా ఉన్నావు? ఏల నీవిలాగ మారావు? ఏం చేస్తూ ఉన్నావు? నీవేం జరుగుతుంది?" అనే పరిస్థితులు గుండా సాగుతూ ఉంటాం మనం కొన్ని సందర్భాల్లో. ఇశ్రాయేలుకు రక్షకుడా, ఆపత్కాలమున సహాయకుడా, నీవేళ మా దేశంలో పరవాసివైపోయావని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడేమి అలాగైపోలేదు. ప్రియ జనమా, మీరే మీ పరిస్థితిలో నుంచి మారిపోయారు. దేవుని మీద మీకుండాల్సిన నమ్మకం లేదు. దేవుడు చేసిన కార్యాలు మీరు నమ్మకపోయారని ఇర్మియా ప్రవక్త ఖచ్చితంగా సెలవిస్తూ వచ్చారు. మీరు దేవుని మీద వేస్తున్నారా నిందలు? దేవుడు ఎల్లవేళలా నా నమ్మకస్తుడే. మీరు కదా ఆయన వైపు తిరగట్లేదని ప్రవక్తల గ్రంథాలు బలంగా హెచ్చరించాయి కదా! మనకుండాలి నమ్మకం. అప్పుడు మన దేవుడు మన కోసం అనేకమైన కార్యాలు చేస్తారు. యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆ అపవిత్రాత్మను గద్దించాడు. "మోగవైన చెవిటి దెయ్యమా వదిలిపో" అనగానే ఆ దెయ్యం అతన్ని విలవిల్లాడించింది. అతడు నురగ కార్చుకుంటూ ఉన్నాడు. పడిపోయాడు. చనిపోయాడనుకున్నారు అందరూ. యేసు చెయ్యి పట్టుకొని లేవనెత్తగా వాడు నిలవబడ్డాడు. 28వ వచనం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, "మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయన్నడిగిరి." అందుకాయన, "ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని" వారితో చెప్పాను. వెంటనే ఆయన ఇంకా ఇంట్లోకి వెళ్లారు. శిష్యులు అడుగుతున్నారు, "ప్రభువా, మేమెలా చేయలేకపోయాం? ఇది మా వలన ఎందుకు కాలేదు?" అంటుంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, "ప్రార్థన వలన లౌచండి. ఇది ఈ విధమైనది, అది ఏ విధమైనదైనా వదిలిపోవాలంటే, నీ నుండి అది దూరం జరగాలంటే, అది ఏ పరిస్థితి అయినా నీవు ప్రార్థించాలి. ప్రార్థనలో దేవునితో అడగాలి. ప్రభూ, ఇది సమస్యనైనా, ఈ సమస్య ఏంటో స్పష్టంగా దేవుడికి చెప్పాలి. అది నిన్ను ఎంత బాధిస్తుందో చెప్పాలి.
అలాగే ఆయన మీద నీకెంత నమ్మకం ఉందో చెప్పాలి. నువ్వు ఆయన మీద ఎంత ఆధారపడి అడుగుతున్నావో ఆయనకి తెలియచేయాలి నీవు. కొందరు మనుషుల మీద ఆధారపడి పై మాటకు దేవుడికి ప్రార్థన చేస్తారు. ఆర్థికంగా ఎక్కడో సహాయం పొందుకుందాం అనుకుంటారు గానీ, ఏమో ఇక్కడొచ్చి ప్రార్థన జేస్తారు. ఆరోగ్యం ఎక్కడో బాగుపడిద్దిలని నమ్మకం ఉంటది గానీ, ఇక్కడొచ్చి మాత్రం దేవుడినడుగుతారు. ఎవరో మాట సహాయం చేస్తారని మనిషి మీద ఆశ పెట్టుకుంటారు గానీ, ఇక్కడొచ్చి దేవుడికి ప్రార్థన చేస్తారు. అలాగు కాదు. నీ ఆధారం ఏంటి? నీ అవసరత ఏంటి? నువ్వు ఆయన మీద ఎంతగా ఆధారపడుతున్నావు? ఎంతగా నమ్మి వచ్చావు? ఎంతగా ఆ సమస్యతో పోరాడుతున్నావు? ఎలా దాన్ని జయించగోరుచున్నావు? ఏంటది? స్పష్టముగా చెప్పాలి. అన్నా తల్లి బిడ్డలు లేదని చాలా పోరాడుతూ వచ్చిందట. చాలా అవమానాలు, నిందలు భరిస్తూ వచ్చిందంట. ప్రార్థన చేస్తుంది స్పష్టంగా. ప్రభూ! నాకు ఒక మగ బిడ్డనే ఇవ్వు. పాలు విడవగానే నేను నీకు ఇచ్చేస్తాను. నా నిందను మాత్రం తొలగించు. స్పష్టంగా చెప్తున్నాను. నా నిందను తొలగించు. నాకు మగ బిడ్డనే ఇవ్వు. నా పరిస్థితి మార్చు. నేను నీ మీదే ఆధారపడుతున్నాను. నీవే సహాయం చేయాలి. పాలు విడవగానే తీసుకొచ్చి నీకే ఇచ్చేస్తా. నాకొకటే కావాలి. నీవు నా నిందను తీసివేయాలి. అంతే. ఆ తల్లి నాడు చేసిన ప్రార్థన దేవుని సముఖానికి చేరింది. సేవకుని ద్వారా జవాబొచ్చింది. స్పష్టంగా ప్రార్థన చేయాలి. దేవుడిని స్పష్టంగా అడగాలి. ఏదో ఎవరి మీదో ఆశ పెట్టుకొని, ఎక్కడో ఆశపడుతూ అలా కాదు. ఆధారం దేవుడయ్యుండాలి. ఆశ్రయం దేవుడయ్యుండాలి. నువ్వు ఆ దేవుడినే ఆశ్రయిస్తూ, నువ్వు ఆ దేవుని మీద నమ్మకం పెట్టుకొని, ఆ దేవుని మీద భరోసా పెట్టుకొని, నీ అవసరత ఏంటో, నీ అక్కరేంటో స్పష్టముగా నువ్వెంతగా బాధపడుతున్నావు ఆ సమస్య గురించి వినయంగా ప్రభుకి చెప్పాలి. చెప్పి ప్రార్థిస్తే అది ఏ విధమైనదైనా, అది ఈ విధమైనదైనా, ఇంకో విధమైనదైనా ఇక్కడ దయ్యం లేదా నీ పరిస్థితిలో నీకేది అవసరమో అదేదైనా నీ దగ్గర నుండి వదిలిపోవాలంటే, ఏదైనా నీవు కోరింది నీ దగ్గరకు రావాలంటే, నీవిలాగు బలమైన ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి, విసుగక, మెలకువ కలిగి ప్రార్థనకు జవాబు దొరికే వరకు ప్రార్థించాలి. యథార్థ హృదయంతో ప్రార్థించుట మర్చిపోవద్దు. మరో మాట ప్రభువుని నమ్మి ప్రార్థించండి. నేను మనుషులతో కాదయ్యా! సర్వ సృష్టికి కర్తవు నీవు కదా! నీ మాటతో అంతా జరిగింది కదా! ఇది నువ్వు చేస్తావని, నువ్వు మాత్రమే చేస్తావని నేను నమ్ముతున్నాను అంటూ నమ్మకంగా ప్రార్థించండి. 30వ వచనం నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయం 30వ వచనం నుంచి. వారక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవరికిని తెలియబడుట ఆయనకిష్టం లేకపోయెను. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. వారాయనను చంపెదరు. చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. వారా మాట గ్రహింపలేదు గాని ఆయనను అడగ భయపడిరి. అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకరు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకనితో ఒకరు దేన్ని గూర్చి వాదించుచుంటిరని వారినడగగా వారు ఊరకుండిరి. అప్పుడాయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడైయుండ గోరిన ఎడల వాడందరిలో కడపటివాడును, అందరికిని పరిచారకుడై ఉండవలెనని చెప్పి, ఆయన యొక్క చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యన నిలవబెట్టి వాన్ని ఎత్తి కౌగిలించుకొని, ఈటి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపిన వారిని కూడా చేర్చుకొనునని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ దెయ్యం వదిలించిన తర్వాత అక్కడి నుండి ముందుకు సాగిపోతూ ఉంటున్న సందర్భంలో శిష్యులతో మరొక్కసారి తన భవిష్యత్తు అంటే మరికొన్ని దినాల్లో సంభవించబోతున్నదేదో, ఆయన ఏ కార్యం కోసం భూమి మీదకొచ్చారో, ఏ బృహత్తర కార్యాన్ని తలపెట్టి పరమును విడిచి భూమిలోకొచ్చారో, ఆ శిలువ త్యాగాన్ని గురించి, శిలువ మీద ఆయన అర్పించబోతున్న తన ప్రాణాన్ని గురించి, పాప విమోచన ప్రణాళికను గురించి శిష్యులకు తెలియజేస్తున్నారు. మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతారు. వారాయన్ని చంపేస్తారు. 3 దినాల తర్వాత ఆయన తిరిగి లేస్తారు అని శిష్యులతో తనకు సంభవించబోయేదేదో చెప్తుంటే వారు గ్రహించలేరట. అయితే అడగటానికి భయపడి ఊరుకున్నారంట. మనసులో మాత్రం
కొద్దిగా ఉంచుకున్నారు. ఏంటి ఇలా చెప్పారు ప్రభు అనుకుంటూ ఉన్నారు. అలాగ వారు కపెర్నహూమ్ చేరుకున్నారు. చేరుకోగానే మార్గంలో సాగుతూ ఉండగా శిష్యులు యేసు వెనకాల మాట్లాడుకుంటున్నారు. నేను గొప్పరా! నేను గొప్ప. ఇదిగో దేవుడు అందరికన్నా నన్ను ప్రేమిస్తున్నాడు. నేను గొప్ప. అహా! కాదు. ఇదిగో డబ్బు సంచి నా దగ్గరే ఉన్నది. నేనే గొప్ప. ఇట్లా ఒకరికొకరు వాదులాడుకుంటూ, తర్కించుకుంటూ ఉన్నారు. మేము ఒకరికంటే ఒకరు గొప్ప. యేసుతో మేము దగ్గరకున్నామంటే మేము, యేసు మమ్మల్ని ఇష్టపడుతున్నాడంటే నేను అన్నట్లుగా ఒకరి గొప్పలు ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రభువు ఆ తర్వాత ఇంట్లోకొచ్చాక, "ఏంటి ఇందాక మార్గంలో మీరేదో అనుకుంటున్నారు" అంటంటే వారేం చెప్పలే. కానీ మన ప్రభువు హృదయాలను ఎరిగిన దేవుడు. వారి సమస్య ఏంటో ఆయన గుర్తుపట్టాడు. ఒక విషయాన్ని చెప్తున్నారు. మీలో గొప్పలు కావాలా? గొప్పవాడెవరో తెలుసా? గొప్పవాడు అందరికన్నా తక్కువవాడై ఉండాలి. అందరికి పరిచారకుడై ఉండాలి. ప్రియ విశ్వాసి, నీ గొప్పవాడిగాను, గొప్పదానివిగాను మారగోరుచున్నావా? అయితే విను. నిన్ను నీవు తగ్గించుకో. మాటల్లోనే కాదు, క్రియల్లో కూడా కనిపించాలి. కొందరు ప్రార్థన చేసేటప్పుడు, "అయ్యా! నేనెంతటోడిని, పురుగు వంటి వాడను" అంటాడు. సరదాగా చెప్తాను వినండి. ఆ సహోదరుడిని, "సహోదరుడా, పురుగు సహోదరుడా" ఏంటిది? పురుగు సహోదరుడా. కొంతమందయ్యా దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి దాననయ్యా అంటారు. ధూళి సహోదరి, దుమ్ము సహోదరుడా అన్నామనుకోండి. ఊరుకుంటారా? కదా! చివరికి హ్మ్. మనల్ని అలా చేయరు. పురుగన్నా, దుమ్మన్నా, ధూళన్నా వాళ్ళేమంటారంటే, "నీ ముందు నేనెంతయ్యా" అంటూ ప్రార్థన వరకు ఉంటుంది గానీ, జీవితంలో తగ్గింపు ఉండట్లేదు. నీవు గొప్పవాడిగానో, గొప్పదానివిగానో ఉండగోరుచున్నావా? అయితే నిన్ను నీవు మాటలలోనే కాదు, క్రియలలో కూడా నిన్ను నీవు తగ్గించుకో. అప్పుడు యేసు వారి మధ్య ఒక చిన్న బిడ్డను నిలవబెట్టి వారితో చెప్తున్నారు. ఎవరైతే ఈ బిడ్డలాగా మారతారో, తమను తాము మార్చుకుంటారో, ఎవరైతే ఇలాంటి బిడ్డల్లాంటి వారిని నా పేరిటొచ్చే వారిని చేర్చుకుంటారో, వారు నన్ను పంపిన వారిని చేర్చుకుంటున్నారు. ఎవరైతే ఈ బిడ్డలాగా తన్ను తాను తగ్గించుకుంటారో, బిడ్డ వంటి స్వభావాన్ని కలిగుంటారో, వారు గొప్పవారిగా ఎంచబడతారు. గొప్పవాడిగా ఉండాలంటే పరిచారకుడవ్వాలి. మొదటి వాడిగా ఉండగోరితే కడమటి వాడిగా ఉండాలి. ముందు ఉండగోరితే వెనక నుండటం నేర్చుకోవాలి. నీవు అప్పుడు వర్ధిల్లుతావు. నీవు తగ్గించుకో, దేవుడు హెచ్చిస్తాడు. నిన్ను నీవు వినయంతో ముందుకు కొనసాగించు, ఘనతకెక్కిస్తాడు. నువ్వు గర్వించకు. గర్వించిన వారిని పాతాళం వరకు ఆయన పడవేస్తాడు. జాగ్రత్త. మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం నుంచి. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వాణ్ణి ఆటంకపరిచితిమని చెప్పెను. అందుకు యేసు వాణ్ణి ఆటంకపరచకుడికి. నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షమునున్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. నీ చెయ్యి నిన్నభ్యంతరపరిచిన యెడల దానిని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్నభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని తీసి పారవేయుము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటె కన్ను గలవాడివై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన యెడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకనితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పాను.
యోహాన్ అంటారు, "బోధకుడా, బయట ఒకళ్ళని చూసామయ్యా, నీ పేరుతో అద్భుతం చేస్తున్నాడు. కానీ మనల్ని వెంబడించినవాడు మన శిష్యుల్లో ఒకడు కాదు కాబట్టి, అతన్ని మేము ఆటంకపరిచామంటే." ప్రభు అంటున్నారు, "మీరు ఆటంకపరచాల్సిన అవసరం లేదు. నా పేరుని చులకన చేసే శక్తి ఎవరికీ లేదు. చేసే ప్రయత్నం చేసిన వాడు నిలవలేడు. మీ మట్టుకు మీరు జాగ్రత్త పడండి. మీ మట్టుకు మీరు జాగ్రత్తగా చూసుకోండి." ఎదుటి వాళ్ళని ఆటంకపరచడం కాదు. వేరే మనిషిని వేలెత్తి చూపడం కాదు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ చెయ్యినే తీసేయి. నీ కాలు నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ కాళ్ళు తీసివేసుకో. నీ కన్నే అభ్యంతరపరుస్తుందా? కన్నును తీసేయి. 2 కన్నులు కలిగి నరకంలో పడుట కంటే, ఒక కంటితో నిత్య జీవం వెళ్ళటం మేలు కదా! 2 చేతులతో పాపంలో పడి నరకంలోనికి పోవడం కంటే, ఒక చేతితో పరలోకం వెళ్ళటం శ్రేష్టం గదా! 2 పాదములు కలిగి నరకానికి నడిచిపోవటం కంటే, కుంటి కాలుతో పరము చేరటం మేలు కదా! ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. మీరు ఉప్పు లాంటి వారై ఉండాలి. అది సారవంతమైన ఉప్పై ఉండాలి. నిస్సారమైన ఉప్పుకు దేని చేత సారం కలగ చేయలేము. ఉప్పు ఉంటే రుచి ఉంటుంది. అలాంటి రుచినిచ్చే ఉప్పుగా, సారవంతమైన ఉప్పుగా మీలో మీరు ఒకరితో ఒకరు, ఒకరికి ఒకరు అన్నట్లుగా సమాధానంగా ఉండండి. మీలో మీకు అసమాధానం ఉండకూడదు. ఒకరితో ఒకరు అసమాధానంగా ఉండకూడదు. అలాగే మిమ్మల్ని ఏదైనా ఆటంకపరుస్తుంటే దాన్ని మీ దగ్గర నుండి దూరపరచండి. ప్రియవిశ్వాసి, చెయ్యి తీయమంటం కాదిక్కడ. ఏ చెయ్యైతే పాపానికి నిన్ను ప్రోత్సహిస్తుందో అది నీకు లేదు అనుకోవాలి. ఏ కళ్ళైతే పాపాన్ని ప్రేరేపిస్తున్నాయో, నీ కళ్ళెదుట పదే, 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 పదే పాపపు ఆశలు తీసుకొస్తున్నాయో, ఆ కళ్ళు లేవనుకున్నట్లుగా నీవుండాలి. కాళ్ళు పదే, పదే కాని స్థలాలకు నిన్ను నడిపిస్తుంటే, నా కాళ్ళు లేవు, నేను పోలేని వాడిని, నేను అట్టి స్థలాలకు పోకూడదన్నట్లుగా నిన్ను నీవు నిర్బంధంలో ఉంచుకోవాలి. దేవుని రాకడ కొరకు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధతను కోరుతున్నప్పుడు ఆటంకాలొస్తాయి. ఆటంకాలను జయించాలి. పరిశుద్ధత నుండి వైదొలగిస్తున్న ప్రతి దాన్ని జయించాలి. అవసరమైతే చేతులు అభ్యంతరపరుస్తుంటే చెయ్యి లేదనుకో. కాళ్ళు అభ్యంతరపరుస్తుంటే కాళ్ళు లేవనుకో. కళ్ళు అభ్యంతరపరుస్తుంటే కళ్ళు లేవనుకో. సమాధానంగా ఉండు. సారం కలిగుండు. ఉప్పులాగా రుచినిచ్చేవాడుగా, రుచినిచ్చేదానుగా ఇతరుల జీవితానికి రుచికరంగా ఉండు. నీ నీ జీవితానికి నీవు రుచిగా ఉండు. నిస్సారంగా మారకు. అన్నీ ఉండి పాపంలో పడకు. ఎదుటి వాళ్ళని అభ్యంతరపరుస్తున్నావా? వాడిని కాదు. నిన్నేది అభ్యంతరపరుస్తుందో దాన్ని సరిజేసుకో అంటూ ప్రభు హెచ్చరిస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, 9వ అధ్యాయం చూడండి. ఇందులో యేసు తన మరణాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. ఆయన మరణం నీ కోసం, నా కోసం. ఆయన తప్పు చేసో, ఆయన ఏదో పాపం చేసో చనిపోలే. ఆయన పరిశుద్ధుడు, పరమదేవుడు. పరమును వేచి మన కోసం వచ్చాడు. వచ్చి మన పాపాలన్నిటి కోసం సిలువనెక్కాడు. చాలు చాలుగా ఆయన వీపు దున్నపడింది. మోమున ఉమ్మివేయబడింది తలపైన ముండ్ల కిరీటం. కాళ్ళ చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్లెపు పోటు, అవమానం, నిందలు. ఎందుకు అంటే మన పాపాన్ని తొలగించడానికి. ఆయన రూపం ఎట్టిదో నీవెరుగుదువా? మహిమగల రూపం ఆయనది. అగ్ని కన్నులు, అగ్ని నేత్రాలు. ఆయన కళ్ళు అగ్నిమయములు. ఒక్కసారి చూస్తే ఎవడు తప్పించుకోలేడు. పాపమెరగని వాడు, పాపం చేయనివాడు, పరిశుద్ధతను కోరుతున్నవాడు. ఆయన పాదములు అపరంజి మహిమలు. తెల్లని పరిశుద్ధ వస్త్రాలు. మహిమగల దేవుడు నీకై నాకై వచ్చాడు. వారు గుర్తించట్లా. ఈ దేవుడిని నువ్వు గుర్తిస్తున్నావా? గుర్తిస్తే మందిరంలోనే దేవుడున్నాడు, ఇంట్లో లేడని మందిరంలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా ఉంటున్నావా? మందిరంలో వస్తున్న పరిశుద్ధ మాట ఇంట్లో ఎందుకు రాట్లా? బూతు మాటలెందుకొస్తున్నాయి? పోకిరి మాటలెందుకొస్తున్నాయి? మందిరంలోనేమో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నావు. బయటకు పోతే వక్రమైన చూపులెందుకొస్తున్నాయి? మందిరంలో ఎలాంటి జీవితం కలిగుంటున్నావో, ఆరాధనలో ఉన్నంతసేపు ఎంత పరిశుద్ధంగా, పవిత్రంగా యేసునామ స్మరణలో ఎంత చక్కగా ఆరాధనలో ఆర్భటిస్తూ ఆనందంగా ఉన్నావో, దైవ పాటలు పాడుతున్నావో, ఇంటికొచ్చి సినిమా పాటలెందుకు పాడుతున్నావు? దేవుడిని దేవుడిగా గుర్తుపట్టు. దేవుడేంటో తెలుసుకో. నీలాంటి నాలాంటి మనిషి అనుకున్నావా? ఆదివారం వచ్చేసి నటిస్తే
ఆదివారం మాత్రం చూసి అటెండెన్స్ వేసేసుకొని ఎళ్ళిపోయే దేవుడనుకున్నావా? జాగ్రత్త విశ్వాసులారా. అలాగే మూగమైన చెవిటి దెయ్యం పట్టిన వాడిని విడిపించాడు. ఏ అపవిత్రత నీలో ఉన్నా విడిపిస్తాడు. అయితే ఆ తండ్రి నీ వల్ల అయినా అవుతుందా అంటున్నాడు. ఆయన వల్ల అవుతుంది. ఆయన ఏదైనా చేయగలడు. నమ్మకం నీలో ఉందా? అదెలాంటి నమ్మకం? ఎంత నమ్మకం? మనిషి మీద సగం నమ్మకం పెట్టుకొని ఏదో అరాకొరగా దేవుడి దగ్గరకొస్తున్నావా? నమ్ముట నీ వల్లైతే నమ్ము వారికి అన్నీ సాధ్యమే. నమ్ముతున్నావా? నీలో నమ్మకం ఉందా? దేవుని రూపాన్ని చూస్తున్నావా? ఆ రూపం మహిమగల రూపం, మహిమగల దేవుడని భయపడుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువు నరకాన్ని గురించి హెచ్చరిస్తున్నాడు. అభ్యంతరపరిచేది నీలో ఉండగా, దాన్ని నువ్వు తీసివేసుకోకుండా ఎవరినో ఎందుకు అభ్యంతరపరుస్తున్నావు? నిన్ను నీవు సరిచేసుకో. హెచ్చుగా ఉండగోరుతున్నావా? తగ్గించుకో. మొదటిగా ఉండగోరుతున్నావా? కడపటిగా ఉండటం నేర్చుకో. పరిచర్య చేయించుకోవాలని కోరుకుంటున్నావా? అయితే నువ్వే పరిచర్య చేయటం ప్రారంభించు. నిన్ను నీవు తగ్గించుకో. నీ నా పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టి మన కొరకు బలి అయిన ప్రియ యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలను స్మరించుకుంటూ, పాపలమని ఒప్పుకుంటూ, ఆయన పాదాల దగ్గర ప్రణమిల్లి, కన్నీరు కార్చి, పాదాలను కన్నీటితో కడిగి, ఆయన రక్తం చేత శుద్ధి చేయబడి, బాప్తిస్మం పొంది, మనసు మార్చుకొని బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొంది, పరిశుద్ధ జీవితంతో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగిపోతాము. పరిశుద్ధులంగా బ్రతికే కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.